స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, నేను విజయ. ఈరోజు నేను రమగారు బోడిపూర్లో ఉన్నటువంటి గౌదర్బార్ యూనిట్లో ఉన్నాము. రమగారు ఇక్కడ దీపం ఆయిల్, ఐశ్వర్య దీపం, నువ్వుల నూనె, 2 రకాల దీపం నూనెల్ని ఇక్కడ తయారు చేస్తున్నారండి. అసలు ఎలా తయారు చేస్తున్నారు, దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, దీనికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారటండి. గౌదర్బార్లో వాడే ప్రోడక్ట్ దగ్గర నుంచి, రా మెటీరియల్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ యూనిట్లో చైతన్య గారు ఉన్నారండి. నమస్తే అండి, ఒకసారి చూపిస్తారా? మనం ఏ పూజ చేసినా దీపం అనేది ప్రముఖం కదమ్మా, దానితోనే మనం ఏ పుణ్యకార్యమైనా స్టార్ట్ చేస్తాం. సో దీపానికి వాడేటువంటి తైలం ఏదైతే ఉందో అది ఏం పెట్టాలనేది కూడా మనకి చాలా డిస్క్రిప్షన్ ఉన్నాయి మన ఆయుర్వేదిక్ టెక్స్చర్స్లో కానీ వాటిలో. కానీ బయట చూస్తే మనం అంతా కూడా కల్తీ తాలూకు నూనెలే వాడుతున్నాం. అవునండి. సో అసలు దీపమాయిల్ అనే దాని మీదే చాలా పెద్ద రీసెర్చ్ చేసి మన గౌదర్బార్ వాళ్ళు ఒక ఐశ్వర్య దీపం అనేది ఒక బెస్ట్ ఫార్ములాని క్రియేట్ చేస్తారు. సో అసలు దీపం ఇచ్చే తాలూకు ఎసెన్స్ ఐశ్వర్యం అనేది మనం చేస్తూ దాన్ని ఆ ఫార్ములా అంతా కూడా చేస్తాం. ఇక్కడ ఫిల్ అవుతుందండి ఆయిల్ అంతా. రా మెటీరియల్ ఏమేమి వాడతారండి? రా మెటీరియల్ వచ్చేసి మనం దీనిలో 5 రకాల నూనెలు మనం కలుపుతున్నాము. సో అందులో మెయిన్ ఆవు నెయ్యి, అలాగే నువ్వుల నూనె, విప్ప నూనె, ధాన్యం నూనె, ధాన్యం తాలూకా పొట్టుతో నూనె చేస్తాం. సో వాటిని 5టిని కలిపి మనం పచ్చకర్పూరం, తులసి, లవంగా తాలూకా ఎసెన్షియల్ ఆయిల్స్ ని మనం బ్లెండ్ చేస్తాం. సో మనం దీపం ఆయిల్ ఏదైతే మనం రా మెటీరియల్ వాడుతున్నామో ఈ యూనిట్ చూస్తే మీరు ఇక్కడ నుంచి పూర్తిగా కూడా అందులో నుంచి వస్తాయన్నమాట. 5 ఆయిల్స్ ఇందులో బ్లెండ్ చేస్తారు, ఇందులో స్టోర్ చేసి అది మొత్తం ఇలా మిషనరీ ద్వారా మీకు ఫిల్ అవుతాయి. ఎక్కడ మీకు మనకి యూనిట్ లోకి రా మెటీరియల్ వచ్చినప్పటి నుంచి ఎండ్ ప్రోడక్ట్ వెళ్ళేంత వరకు ఒక మనిషి చేయి కూడా తగలుతుంది, క్లీన్ గా అవుతుంది. మనం అది భగవంతుడికి ఇవ్వాలనుకునేది ఒకటైతే అందులో మనం రకరకాల ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు ఉండాలి. సో వాటిని డైరెక్ట్ గా మనం అలా ఫిల్ చేస్తాం. వాసన ఒక చిన్న మైల్డ్ స్మెల్ వస్తుంది కదా మీకు ఒక దేవాలయంలో తెలుస్తుంది. తులసి వాసన అంటే అది వాడతాం కదా, తులసి వాసన తెలుస్తుంది. మిగిలిన వాసనల కంటే తులసి బాగా కొంచెం డామినేటింగ్. మనకు ఒక దేవాలయం తాలూకా గర్భగుడిలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఈ దీపాల్లో. అంటే నువ్వుల నూనె ఎక్కువ ఉండి మిగిలినవన్నీ ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఎక్కువ ఉంటాయమ్మా. ఆవు నెయ్యి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఆవు నెయ్యి మన గోశాల నుంచి, మన గోశాల నుంచి స్వదేశీ ఆవులతో మనం ప్రాచీన పద్ధతిలో తయారు చేసిన నెయ్యినే మనం వాడుతున్నాం. అంటే ఇలా స్పెషల్ గా చేసిన దీపపు నూనెని ప్రత్యేకమైన రోజుల్లోకి అని ఏమైనా చెప్తున్నారా? లేదమ్మా, నిత్య దీపానికి మనం వాడుతున్నాము. ఎందుకంటే స్వామీజీ తాలూకా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిదీ మనం భగవంతుడికి పెట్టేది మన హెల్త్ కి సంబంధించింది. సో అవి ఏదో ఒక రకంగా మన హెల్త్ బెనిఫిట్స్, ప్రసాదం గానీ, అగరబత్తి గానీ, దీపమాయిల్ గానీ ఏదైనా సరే. కాబట్టి వాటి అన్నింటిలో కూడా ఆయుర్వేదిక్ ఫార్ములాస్ ని మనం వాడుతున్నాం. రోజువారీ నిత్య దీపానికి ఇది బెస్ట్ సూటబుల్. అంటే జనరల్ గా మనం నెయ్యి, ఆవు నెయ్యి లేదా నూనె చెప్పుకుంటాం, నువ్వుల నూనె ఇంపార్టెంట్. ఇందులో మనం వాడుతున్న మెటీరియల్ ఒక్కొక్క ఫలితం ఉంది. పరాశర సంహిత అనే దాంట్లో అసలు ఏ దీపం నూనెకి ఎలాంటి వైశిష్టం ఉందనేది ఉంది. సో దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇది ఆయిల్ తయారు చేస్తాం. చైతన్య గారు ఇప్పుడు 5 రకాల నూనెలు వాడతామంటున్నారు కదా, 5 రకాల తైలాలనా? అవునమ్మా, తైలాలు. వీటి ప్రత్యేకత ఉందన్నారు కదా, ఒకసారి చెప్పగలుగుతారు? ఇప్పుడు ఆవు నెయ్యి ఏదైతే ఉందో దానితో దీపారాధన చేయడం వల్ల మనకి జ్ఞానం వృద్ధి చెందుతుందని చెప్తారు. అలాగే విప్ప నూనె వాడడం వల్ల రుణ సమస్యలు అట్లాంటివి తీరడం, కుటుంబ కలహాలు అట్లాంటివి. అలాగే నువ్వుల నూనె వాడడం వల్ల గ్రహ దోషాలు అన్నీ పోతాయి. ముఖ్యంగా శని అట్లాంటి ఏదైనా సరే గ్రహ దోషాలు ఉన్నా కూడా అది నువ్వుల నూనెతో దీపారాధన వల్ల పోతుంది. అలాగే ధాన్య పొట్టు చేసే వల్ల కూడా ఇంట్లో ధనధాన్య సమృద్ధి ఉంటుంది. సో వీటన్నిటిని ఉంటాయి. అలాగే నూనెకి పరిమళం ఉండడం కూడా చాలా విశేషం. ఇప్పుడు దేవతల్లో కూడా మనం పూజ చేసేటప్పుడు బంతి పువ్వు ఇట్లాంటివి ఎందుకు తగ్గిస్తామంటే వాసన ఉండదు కాబట్టి. సువాసన ఉన్న పువ్వులు ఎక్కువ మనం పూజలో వాడతాం. అలాగే అగరబత్తీలు కానీ, దీపమాయలు కానీ ఏవైనా సరే ఆ పరిమళ భరితమైన వాడడం వల్ల దేవతలు ఆ ఆహ్వానం ఎక్కువ, ఆహ్వానం బాగుంటుంది, సంతోషంగా ఉంటారని. చాలా బాగుందండి, అద్భుతంగా. విప్ప నూనె అయితే చాలా స్పెషల్ చేయ, కానీ మనకి రోజువారీ అది దొరకదు, తక్కువ దొరుకుతుంది కదా, దాని బ్లెండ్ ఉండటం కూడా మంచిదే కదా. వీటిలో కూడా ఒక విశేషం ఉందమ్మా. ఇప్పుడు ఆవు నెయ్యి మనకి సంవత్సరం పొడుగున ఒకలా ఉండదు, విప్ప నూనె కూడా సంవత్సరం పొడుగున ఒకలా ఉండదు, ముద్ద కట్టేస్తాయి. ఇప్పుడు మనం ఈ బ్లెండ్ చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడు ఒకటే కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మనం దీపం వెలిగిస్తాం కొంచెం మరిగించి, కానీ కాసేపటికి అది గడ్డ కట్టేస్తుంది. వీటిలో మీకు ప్రాబ్లం ఉంది.
ఓకే. సో అవన్నీ ఆలోచించే గౌదర్బార్ కంపెనీ వాళ్ళు ఈ ఆయిల్ కూడా ఇలా మనం చేస్తాం. ఐశ్వర్య దీపం ఇవి 700 లీటర్లు అమ్మా ఎంఎల్. మొత్తం ఒక పెద్ద పెద్ద క్యాన్స్ కూడా ఉంటాయి. 5 లీటర్ల క్యాన్లు కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే రోజు దీపం పెట్టే వాళ్ళు ఉంటారు, లేదా అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు, వాళ్ళందరికీ అనుకూలంగా మన అన్ని రకాల ప్యాకింగ్స్ లో మెయింటైన్. అంటే షెల్ఫ్ లైఫ్ ఇంతే ఉంటుంది అని ఏమైనా లెక్క ఉందా? సాధారణంగా మనం రూల్స్ ప్రకారం ఇవ్వాలని షెల్ఫ్ లైఫ్ మెన్షన్ చేస్తాం 12 నెలలని, కానీ మన నూనె అసలు 2-3 సంవత్సరాలైనా ఏం కాదు. అంటే ప్రైస్ ఎంతలో ఉందండి సుమారు? ప్రైస్ అన్ని కూడా మీకు రీజనబుల్ గా ఉంటాయమ్మా. మీకు వచ్చేసి 200 సుమారుగా ఉంటుంది. ఐశ్వర్య దీపం స్వచ్ఛమైన పూజ నూనె మెన్షన్ చేసామా మనం ఇక్కడ? అవునమ్మా, మనం ఏమేమి వేస్తున్నాం అనేది కూడా అన్ని బ్లెండ్ ఆఫ్ ప్యూర్. బాగుంది, ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టారు, కనిపిస్తున్నాయి కదా క్లియర్ గా. మనం ఏది చేస్తున్నామో అదన్నీ రాస్తున్నాం, ప్రతిదీ కోకోనట్, మహువా, సెజమే, గ్రెయిన్ ఆయిల్ అండ్ దేశీ కౌ ఘీ. ఓకే. తర్వాత థెరప్యూటిక్ అరోమా విత్ తులసి, క్లావ్స్ అండ్ క్యాంఫర్. అంటే తులసి అంటే తులసి, క్లావ్స్ అంటే లవంగాలు, క్యాంఫర్ అంటే కర్పూరం. ఆవు నెయ్యి అంటే గుర్తొచ్చింది రమ్మ గారు, అక్కడ మన ఏదైతే గోశాల ఉందో అక్కడ శాస్త్రీయ పద్ధతిలో నెయ్యి తీసి తయారు చేస్తారు. వెన్న నుంచి నెయ్యిని తయారు చేయడం చాలా బాగుంది. చెప్తారు కదా పద్ధతి, బిలోనా అని. అంటే పెరుగు తోడు పెట్టి పెరుగు మీద మీగడ తీసి దాన్ని చిలికి వెన్న చేసి దాన్ని పొయ్యి మీద కాస్తే దాన్ని బిలోనా అంటారు. కవ్వాలు ఉన్నాయి రమ్మగారు, మనం సాధారణంగా ఇంట్లో ఇంత కదా, ఇంత పొడవు ఉన్నాయండి. వాటినే చూస్తూ ఉండిపోయాను నేనైతే. చిటుకుడు రాలేదు అలాంటిదే ఉంది. గుమగుమలు అంటే సువాసన. ఎలా కాస్తున్నారండి నెయ్యిని? మనం తెల్లవారుజామున పాలు ముందు తీసుకుంటాము, తీసుకున్న తర్వాత కట్టెల పొయ్యి మీద మరిగిస్తారు. మరిగించిన తర్వాత తోడు పెట్టి వాటిని మళ్ళీ వెన్న తీసి ఆ వెన్నని మళ్ళీ కట్టెల పొయ్యి మీద మనం కట్టెల పొయ్యి అంటే పూర్తి శాస్త్రీయ పురాతన విధానంలో తీస్తున్నారు. దేశీ వాళ్ళి మనం ఎక్కడ క్రీమ్ తీసి అలాగా చేయకుండా, అలాగే పాలల్లో కూడా మనం అట్లాంటిది చేయకుండా మనం నేరుగా వాటి నుంచే ప్రాచీన పద్ధతిలోనే తయారు. క్లయింట్ దాకా ఎలా చేరుతుంది, ఏ మాధ్యమాల ద్వారా పంపిస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ మనం ఆన్లైన్ లో గౌదర్బార్ వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదైతే వెంటనే 2-3 రోజుల్లో డెలివరీ అందుతుంది. అలాగే ఇంచుమించు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఒక 200 పైన డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వాళ్ళ త్రూ కూడా మన అవుట్లెట్స్ లో ఇస్తున్నాము. కానీ ఇంకా చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇంటింటా గౌదర్బార్ ఉత్పత్తులు ఉండాలి. అవునండి, ఖచ్చితంగా. గోమాతని మనము అంటే మన ఇంట్లో ఉంది అనే ఒక భావన కలగాలి అంటే ఖచ్చితంగా మనం గౌదర్బార్ ప్రొడక్ట్స్ వాడాలి. ఇక్కడ మొత్తం లేబులింగ్ కూడా ఇక్కడ అయిపోతుంది రామ్ గారు. అవి ఇక్కడ ప్యాకింగ్ కూడా అయిపోతాయమ్మా, సీల్ అయిపోయి డిస్పాచ్ యూనిట్ కూడా. చైతన్య గారు 5 లీటర్ల టిన్స్ ఏంటంటే ఐశ్వర్య ఒకటి, ఐశ్వర్య దీపం ఒకటి, పుణ్యదీపం ఒకటి. పుణ్యదీపం అంటే ఏంటంటే? పుణ్యదీపం అంటే పూర్తిగా నువ్వుల నూనె తైలంతోనే చేసిన దీపారాధన. అలా కూడా వాడతారా? అంటే కొంతమందికి ఏంటంటే ఒక్క తైలంతోనే వాడాలనేది ఉంటుంది, వాళ్ళ కోసమని అది కూడా మనం తయారు చేస్తాం. ఏంటి రమ్మగారు? ఉంటుంది, మరి నాకు కూడా ఉంది. అవునా? ఏంటి దాని ప్రత్యేకత? తిల్లల నుంచి తీస్తారు. తైలము అంటే వేరే ఏదో కాదు, అసలు తిల్లల నుంచి తీసేది తైలం లెక్క. అందుకని అదే వాడాలి రోజువారీ. ఇంట్లో పెద్దవాళ్ళ పద్ధతులు ఉంటాయి కదా, నాకు కూడా అదే ఉంది. కాకపోతే నేనేమనుకుంటాను, ఏదైనా ప్రత్యేకమైన ఆవు నెయ్యి మనం కార్తీక మాసంలో వాడతాం. అవును. ఈ తైలం ఏమో తప్పకుండా దీపావళి పండుగప్పుడు వాడాలి. నేను సంవత్సరం అంతా కూడా నువ్వుల నూనె వాడతాం మేము. ఇప్పుడు ఇది పంచతైలాలు మిక్స్ ఉంది, దీంట్లో ఒక ఫ్రాగ్రెన్స్ ఉంది, ఇది బాగుంటుంది అంటే ఏదైనా ప్రత్యేక దినాల్లో వాడుకోవచ్చు కదా. అవును. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా, అంటే సిద్ధాంతం ఉన్నవాళ్ళు, ఏకతైలంతో పెట్టాలి అని ఉన్నవాళ్ళు కూడా ఈ పండుగ రోజుల్లో ఏదైనా శుక్రవారాలు లేదా శనివారాలు, మళ్ళీ మనకి నవరాత్రులు వస్తాయి సంవత్సరంలో 4 మాటలు, అప్పుడు కూడా మనం ప్రత్యేక దీపంతో పెట్టుకోవచ్చు. అలా నమ్మకం ఉన్న వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు. లేదా బాగుందనుకుంటే సంవత్సరం అంతా వాడుకుంటాం. ఈ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది ప్లాస్టిక్ డబ్బా కాదు. ఇప్పుడు 1 లీటర్ డబ్బా కొంటామా, అది నెలన్నర అయ్యేసరికి డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. అవును. ఎన్ని ప్లాస్టిక్ డిస్పోజ్ చేస్తాము. మనం చిన్న డబ్బా పెట్టుకుని ఒక 5 లీటర్ అలాంటిది పెట్టుకుంటే మూతి కొంచెం సన్నగా ఉండేది పెట్టుకుంటే సరిపోతుంది, అందులో పోసుకోవచ్చు. లేదా టిఫిన్ పెట్టుకోవచ్చు. ఇట్లా తీసేందుకు ఇవి ఉంటాయి కదా స్పూన్లు, ఒక చెంచా పెట్టుకుంటే ఉంటది, హాయిగా ఉంటుంది. కరెక్ట్ గా కొలత వస్తుంది. 5 grams తో పెట్టాము లేదా 10 grams తో పెట్టాము, లెక్క కూడా ఉంటుంది కదా. ఈ డబ్బా చాలా నచ్చిందండి నాకు. ఒకవేళ అంటే కుదిరితే ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నాం మేము కూడా, కానీ అందరికి అందుబాటులోకి తేవాలని. గ్లాస్ బాటిల్స్ కనుక పెట్టగలిగితే ఇంకా ఈ వస్తువుకి ఇంకొంచెం ప్రామాణికత పెరుగుతుందని అనిపిస్తుంది. క్రమంగా అది కూడా చేస్తారేమో. ఇది చాలా బెస్ట్ ఇన్వెన్షన్ గా కనపడుతుంది నాకైతే. బాగుంది.
చాలా బాగుంది చైతన్య గారు, ఎందుకంటే యూనిట్ అంతా చూసాము, చాలా హైజీన్గా, చాలా అంటే భగవంతునికి సంబంధించింది కాబట్టి అదే భక్తి భావంతో చేసినట్టు నాకైతే అనిపించింది. ఆ సువాసన కూడా అంటే పదే పదే భగవంతునికి సంబంధించిన సువాసన అని చెప్పకూడదేమో కానీ యూనిట్లో ఉండేసరికి అలా అనిపిస్తుంది. ఫీల్ బాగుంది. ఫీల్ బాగుంది. రైట్ అండి చైతన్య గారు, నమస్తే. నమస్తే.